టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్స్ మార్చ్ 2026. ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్న బ్రాండ్ కి దానికి ఉన్న నెగిటివిటీకి అది చేసే సేల్స్ నెంబర్స్ కి అసలు సంబంధం లేదు. అయితే 5th ప్లేస్ కి వచ్చేసరికి హ్యుండై క్రెటా. అది 17,400 యూనిట్స్ సెల్ చేసింది. ఇది సెగ్మెంట్ టాప్ గానే ఉంది, టాప్ గా నడుస్తూనే ఉంది. ఎన్ని బ్రాండ్స్ ఎన్ని కార్స్ లాంచ్ చేసినా కూడా ఈ క్రెటాను మాత్రం ఎవరు పోటీకి రాలేకపోతున్నాయి. అలాగే 4th ప్లేస్ కి వచ్చేసరికి మారుతి స్విఫ్ట్. అది 18,900 యూనిట్స్ సెల్ చేసింది. ఇంకా 3rd ప్లేస్ కి వచ్చేసరికి టాటా నెక్సాన్. ఇది క్రితం మంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, కానీ ఈ మంత్ 3rd ప్లేస్ కి పడిపోయింది. అలాగే 2nd ప్లేస్ కి వచ్చేసరికి టాటా పంచ్. ఇది ఈవీ పెట్రోల్ కలిపి మొత్తం 20,977 యూనిట్స్ సెల్ చేసింది. అందులో మెయిన్ గా ఓన్లీ ఈవీ వేరియంట్స్ 9,500 వరకు సెల్ అయ్యి ఉన్నాయి. అలాగే ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారో తెలుసా? తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెస్ట్ సెల్లింగ్ కార్స్ అంటే మీరు కొనుక్కోవడానికి ఇవే బెస్ట్ కార్స్ అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ నప్పుతుంది. మీకు కనుక ఏ కార్ కొనుక్కోవాలి తెలియకపోతే మన కామెంట్ సెక్షన్ లో మనకు కామెంట్ చేయండి, తప్పకుండా దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఫస్ట్ ప్లేస్ లో మారుతి స్విఫ్ట్ డిజైర్. ఇది 21,244 యూనిట్స్ ని సెల్ చేసి సెగ్మెంట్ టాప్ లో ఉంది. ఎస్యూవీస్ డామినేషన్ ఉన్న టైంలో సెడాన్ కార్ రావడం చాలా రేర్. అదే కాకుండా మారుతి సుజుకి కేవలం మార్చ్ లోనే 1,72,000 యూనిట్స్ ని సెల్ చేసింది. అంటే ఇయర్ గ్రోత్ ఎంత ఉందో ఆ కార్ కొన్న నెగిటివిటీకి ఆ కార్ చేసే సేల్స్ నెంబర్స్ కి అసలు సంబంధమే లేదు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.